ఇటీవల కురిసిన భారీ వర్షాలు ప్రకృతి విధ్వంసం సృష్టించినాయి. చూసుకోవచ్చు ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రహదారులన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి ఉంది. తాత్కాలిక మరమ్మతులకు కూడా నోచుకోలేదు ఈ రహదారులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మనం చూసుకోవచ్చు ప్రధానంగా కామారెడ్డిలో అత్యధికంగా విధ్వంసం సృష్టించింది ప్రకృతి. ఆ ప్రకృతి విధ్వంసాన్ని తాత్కాలిక మరమ్మతులైతే ఆ ప్రాంతంలో నోచుకుంది. నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ మండలం పరిధిలో ఉన్నాం మనం. భీమ్గల్ మండలం పరిధిలో ఏదైతే చేంగల్కు భీమ్గల్కు మధ్యలో ఉన్న రహదారి ఇది. బడా భీమ్గల్ భీమ్గల్ మధ్యలో ఉన్న రహదారి. రహదారి పూర్తిగా ధ్వంసమైంది. ఇక్కడ నుంచి వాహనదారులు పోవాలంటే నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూసుకోవచ్చు. భారీ నష్టాన్ని తెచ్చి చేర్చింది వరదల వల్ల పూర్తిగా నష్టపోయాయి. ఇటువైపు పంట పొలాలు కూడా రోడ్డుకి ఇరువైపులు ఉన్న పంట పొలాలు కూడా నష్టపోయాయి. పంట పొలాల్లో పూర్తిగా ఇసుక మేటలు పేరిన పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. అత్యధికంగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ఇటు ప్రధానంగా పెద్దవాగు పరివాహక ప్రాంతం ఏదైతే ఉంది, కప్పలవాగు పరివాహక ప్రాంతం, ఈ ప్రాంతంలో భారీగా వరదలు రావడం ఒక్కసారిగా పంటలు నష్టపోయాయి. రోడ్లన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి నెలకొంది. అటు సిరికొండ మండలం కొండూరు, అదేవిధంగా వాడి గ్రామాల్లో ఉన్న రోడ్లు కూడా ధ్వంసమైన పరిస్థితి చూసుకోవచ్చు. ప్రధానంగా ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నేతలు కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించారు. నిజామాబాద్ ఎంపీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఇద్దరు కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించిన పరిస్థితి.